బ్రేకింగ్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లాలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ పర్యవేక్షణలో రావుల చెరువు గ్రామంలో ఉదయం 5 గంటల నుంచే కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సంక్రాంతి పండుగను ప్రజలందరూ సంప్రదాయబద్ధంగా ప్రశాంతంగా జరుపుకోవాలని, కోడిపందాలు, టెంకాయ ఆటలు లేదా ఎలాంటి జూదాలు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. జూదాలు నిర్వహించినా, పాల్గొన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆటోల ద్వారా మైకు ప్రచారం నిర్వహిస్తున్నారు. రావుల చెరువు గ్రామ ప్రజలందరికీ నమస్కారము. ఈ రోజు ఇక్కడ పోలీసు వారు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. మాకున్న బండి రికార్డు లేకపోతే ములాజీ లేకుండా తెచ్చేసేయండి. మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ఏదైతే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఆంక్షలు విధిస్తున్నారు? అఖిల, సత్యసాయి జిల్లా పోలీసులు మెరుపు తనిఖీలు నిర్వహిస్తూ కూడా రౌడీ షీటర్లు అడ్డుకట్ట వేసేందుకు, వారి ఆటలకు సాగనివ్వకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ధర్మవరంలో మెరుపు తనిఖీలు నిర్వహిస్తూ సుమారుగా తెల్లవారుజామునే ప్రజలు నిద్ర లేవక ముందే వెళ్లి రౌడీ షీటర్ల ఇంటికి, అదేవిధంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూ సుమారుగా 150 మంది పోలీసులు, 2 డ్రోన్లు, 5 ఫింగర్ ప్రింట్ డివైస్లు, బాడీ వార్న్స్ కెమెరాస్ తో పాటు ప్రతి ఇంచు ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఇంచు కూడా వెతుకుతూ ఎక్కడైతే రౌడీ షీటర్లు ఈ దాడులకు లేదా నేరాలకు పాల్పడుతూ ఉంటారో వారందరినీ కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి బహిరంగంగా కూడా కౌన్సిలింగ్ నిర్వహిస్తూ కూడా పోలీసులు ముందడుగు వేస్తూ ఉన్నారు. సుమారుగా ఇవాళ తెల్లవారుజామున రావుల చెరువు గ్రామంలో అయితే ముఖ్యంగా సమస్యాత్మక గ్రామం చెప్తున్నారు. గతంలో నుంచి ఈ గ్రామము సెన్సిటివ్ విలేజ్ గా ఉంది. ఇటువంటి గ్రామాల్లో మెరుపు తనిఖీలు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా కూడా వెళ్లి మెరుపు తనిఖీలు నిర్వహించి 35 బైకులు, రౌడీ షీటర్లు కూడా వార్నింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా సీజ్ చేశారు. ముఖ్యంగా ఈ నేరాల్లో పాల్పడే వాళ్ళు గతంలో నుంచి కూడా నేరాల్లో పాల్పడుతూ ఎటువంటి మార్పులు రాని వాళ్ళందరినీ కూడా పిలిపించి కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ దగ్గరలో ఉండటంతో కోడి పందాలు కానీ టెంకాయ ఆటలు నిర్వహిస్తూ వీరు నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి నిర్వహిస్తే మాత్రం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా జిల్లా మొత్తం ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా మొత్తం కూడా ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా సతీష్ కుమార్ ఎస్పీ గారి ఈ దాడుల్లో పాల్గొంటూ ఎక్కడైనా సరే ఈ రౌడీ షీటర్లు ప్రత్యేకంగా ఆయనే కౌన్సిలింగ్ ఇస్తూ కూడా పోలీసులకు విస్తృత ప్రచారం కూడా కల్పిస్తున్నారు. అఖిల, రైట్ యోగానంద్, థ్యాంక్ యూ. సో శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు అయితే విస్తృత తనిఖీలు చేపట్టారు. సో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎవరు కూడా ఎలాంటి జూదాలకు పాల్పడవద్దు, పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలంటూ కూడా ముందు నుంచే ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు